రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. ఇక టీడీపీ నుంచి కర్నూలు ఎంపీ ఆశిస్తున్నారు సంజీవ్ కుమార్. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు ఎంపీ సంజీవ్. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు సంజీవ్ కుమార్. అయితే ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇక్కడ చూస్తే బీజేపీ కూడా కర్నూలు ఎంపీ సీటు ఆశిస్తుంది కదా, ఇప్పుడు చూస్తే సంజీవ్ కుమార్ కొత్తగా చేరారు. ఈ టికెట్ ఎవరు కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్న వైసీపీ నుంచి సంజీవ్ కుమార్ టీడీపీలో చేరారు. ఆయన వైసీపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడడంతో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. టీడీపీలోకి వైసీపీ నుంచి మొన్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి వెళ్లారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు త్రిపులారు బీజేపీ టీడీపీ టచ్ లోనే ఉన్నారు. అదేవిధంగా మాగుంట కూడా టీడీపీకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్ గా ఒక 4 ఎంపీలు టీడీపీ వైపుకి వెళ్లారు. అయితే ప్రస్తుతం వెళ్ళిన సంజీవ్ కుమార్ కి కర్నూలు నుంచి టికెట్ ఇస్తారా లేదా అనేది కొంత డౌట్ గా ఉంది. ఆల్రెడీ కర్నూలు టీడీపీ అభ్యర్థిని ఫైనలైజ్ చేసే పనిలో ఉంది. అయితే కొంచెం ఇంకా పేర్లు పూర్తి స్థాయిలో ప్రకటించలేదు కాబట్టి సంజీవ్ కుమార్ కూడా రేసులో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేసుకున్నారు. మరి చంద్రబాబు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సంజీవ్ కుమార్ కి తగిన ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే కర్నూలు ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ అయితే జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే షెడ్యూల్ వచ్చి నామినేషన్లు వేసే వరకు కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అభ్యర్థులను ముందు ప్రకటించిన కొన్ని స్థానాలకు సంబంధించి అలాగే ఒక 5-6 స్థానాలు హోల్డింగ్ లో ఉన్నాయి ఎంపీలకు సంబంధించి. వాటిలో మరి ఇటు టీడీపీ నిర్ణయం ఏ రకంగా ఉంది, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి. మొత్తానికి సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి దాదాపు వెళ్ళిపోయి 1-2 నెలలు అయింది. వైసీపీలో టికెట్ రాని కారణంగా ఆయన వెళ్లారు. అయితే అక్కడ టీడీపీ ఎంతవరకు సంజీవ్ కుమార్ కి తగిన ప్రాధాన్యత ఇస్తుంది, ఆయన సేవలను ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ప్రసన్న, సంజీవ్ కుమార్ మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలను కూడా టీడీపీలో చేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? అంటే సంజీవ్ కుమార్ టీడీపీ ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఎంతమందిని చేయగలరు, ఆయనకున్న గ్రిప్ ఏంటి అనేది పక్కన పెడితే జనరల్ గా వైసీపీ నుంచి ఇప్పటికేమే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్లారు, పార్థసారథి వెళ్లారు, ఇలా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు టికెట్ రాని వాళ్ళు. మరి సంజీవ్ కుమార్ ఎవరితో టచ్లో ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు చాలా మంది టీడీపీతో టచ్ లో ఉన్నారు. జనరల్ గా ఏ రాజకీయ నాయకుడికైనా ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయడం అనేది ఇంపార్టెంట్, గెలుపోవటంలు సెకండరీగా ఉంటాయి. కానీ వైసీపీలో అన్ని రకాల సర్వేలను దృష్టిలో పెట్టుకుని 4-5 సర్వేల ప్రకారం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.